ముఖ్యంగా మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, కొండూరు, కృత్తివెన్ను, మైలవరం, నందిగామ, కంచికచర్లలో ఇవి ఎక్కువైపోయింది. సో దీనికి కారణాలు ఏంటి? దీన్ని కూర్చోబెట్టి పనిచేసే వాళ్ళు కావాలి. అలాగే విపరీతమైన ఇసుక దోపిడీ ఏ స్థాయికి ఉందంటే, మనకి నదుల పాపం యువత స్నానాలకని వెళ్తే 76 మంది చనిపోయారు. యువత ఆ గుంతల్లో పడిపోయి అడ్డగోలుగా తవ్వేస్తే 76 మంది యువకులు చనిపోయారు. సీఎం ఇంటి పక్కనే ఉంది, జగన్ ఇంటి పక్కనే ఒక ఇల్లీగల్ రీచ్ ఉంది, ఇల్లీగల్ శాండ్ రీచ్. దాన్ని కూడా దృష్టిలో లేదు వాళ్ళకి. అంత అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ముఖ్యంగా ఉద్యోగులకి సంవత్సరం లోపు ప్రతి సమస్య మీద మేము సభల్లో దీని మీద డిబేట్ పెడతాం. దీనికి సంవత్సరం లోపు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం. అలాగే డిఎస్సి కూడా మనకి చంద్రబాబు గారు చెప్పింది కూడా రాగానే మొట్టమొదటిగా చేసేది మెగా డిఎస్సి, యువతకు ఉపాధి అవకాశాలు. దాని మీదే ముందు ప్రభుత్వం తీసుకొస్తుంది. అలాగే టీచర్లకు కూడా సారా వ్యాపారాల దగ్గర, మనకి సారా షాపుల దగ్గర కూర్చోబెట్టి టీచర్లని మేము అవమానపరచాం. టీచర్లని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని చెప్పి మేము గౌరవించుకుంటాం. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జగన్కి ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు చాలా బాధపడతా ఉన్నావు జగన్. నాకు ప్రత్యేకించి నా మీద నీకు చాలా కోపం పెరిగిపోతా ఉంది, నాకు తెలుస్తూ ఉంది. నీ కోపానికి కారణం నువ్వు ఓడిపోతున్నావు నీకు బలంగా తెలుసు. మా ప్రభుత్వం వస్తుందని తెలుసు. వచ్చాక ఒక్కొక్క రౌడీ, వైసీపీ రౌడీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు అవుతారు. కాబట్టి యువతని, మహిళల్ని అడ్డగోలుగా మీరు ప్రజా సంపదను ఎలా దోచారు, మనకి ప్రకృతి వనరులను ఎలా దోచారు, మీ అందరినీ ప్రత్యేకించి మీకు శిక్ష పడేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, పెడన నియోజకవర్గ ప్రజలందరికీ, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులు ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండగా ఉంటాం. మా కూటమిని గెలిపించని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు చాలా హుషారుగా ఉన్నారు. ఇప్పుడే పవర్ స్టార్, అదే మాదిరిగా నిజమైన హీరో రాజకీయాల్లో మామూలుగా సినిమాల్లో ఉండేవాళ్ళు సినిమాల్లోనే ఉంటారు, కానీ ప్రజా జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక